గారికి అమ్మేయి. ఆ తర్వాత విషయం నేనాలోచిస్తాను అని గుర్రంగా మారాడు. గుర్రంగా మారిన తన కొడుకును బ్రాహ్మడు రాజుగారికి 100 వరహాలకు అమ్మి ఆనబుతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి అశ్వశాలలో ఉన్నట్టు గ్రహించి, గురువుగారు రాజు దగ్గరికి వెళ్లి, రాజా, నేను దూర ప్రయాణం మీద వెళుతున్నాను. నీ దగ్గర ఉన్న గుర్రాలలో మంచి యవనాశ్వాన్ని నాకు ఇప్పించు అన్నాడు. రాజుగారు గురువుగారికి ఆ కిందటి రోజు నన్నే కొన్న గుర్రాన్ని ఇప్పించారు. గురువుగారు దానిమీద ఎక్కి సవారీ ఆరంభించాడు. కొంత దూరం పోయినాక గుర్రం ఒక నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నది మధ్యకు దూకి చేపగా మారిపోయింది. ఇది చూసి గురువుగారు కొంగరూపంధరించి చేపను వేటాడనారంభించాడు. అప్పుడు శిష్యుడు చిలకరూపంధరించి అతివేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయి నాడు. గురువుగారు డేగరూపం ధరించి వెంబడించాడు. శిష్యుడు రాజకుమార్తెతో మనిషి గొంతుతో, నన్నెవ్వరికీ ఇవ్వకు. నా గొంతునలిపి పారేసినా నాకిష్టమే అని చెప్పాడు. ఇంతలో డేగరూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజా